Hi guys, welcome back to our channel Study with Satish. ఆల్రెడీ మార్నింగ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టాప్ 12 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఈ రిమైనింగ్ 18 క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఎవరైతే మార్నింగ్ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ఇస్తాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ 13 క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆర్టికల్? ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద చేర్చారని చెప్పి అడుగుతున్నాడండి. కరెక్ట్ ఆప్షన్ ఆర్టికల్ నెంబర్ 51A అండి. దీని ద్వారా ప్రాథమిక విధులను 51A ఆర్టికల్ కింద చేర్చడం అయితే జరిగిందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 50, ఇది మనకి కార్యనిర్వాహక వర్గం ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని వేడి చేయడం. కార్యనిర్వాహక వర్గం ఉంటుంది కదండి, దాని నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 51 ఏం చెప్తుందంటే ఈ అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించడం గురించి చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 52 అనేది భారతదేశానికి, మన ఇండియాకి ఒక రాష్ట్రపతి ఉండాలని చెప్తుంది. ఈ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం. ఆర్టికల్ నెంబర్ 52 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 54 ఏంటో చూద్దాం ఒకసారి. రాష్ట్రపతి ఎన్నిక విధానం, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఇది వివరిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 61, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం. ఈ ఇంపీచ్మెంట్ అనేది ఉంటుంది కదా, అది మనం ఈ తీర్మానాన్ని చేయొచ్చని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 72 ఏం చెప్తుందంటే ఈ రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి, పార్డోనింగ్ పవర్ అనేది ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 72 మనకు చెప్తుందండి. నెక్స్ట్ ద ప్రొసీజర్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ మెన్షన్డ్ ఇన్. భారత రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టే విధానం ఇందులో పేర్కొనబడింది అని అడిగారు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 61 అండి. నెక్స్ట్ దీంట్లో కొత్తగా వచ్చింది ఆర్టికల్ నెంబర్ 63 గురించి చూద్దాం. రిమైనింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఈ ఆర్టికల్ నెంబర్ 63 అనేది భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి, ఈ వైస్ ప్రెసిడెంట్ అనే ఆయన ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ నెంబర్ 63 అనేది చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ గ్రాంట్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ పవర్ టు ద పార్డోన్? భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని ఏ ఆర్టికల్ ఇస్తుంది అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 72nd ఆర్టికల్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 71, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు ఉంటాయి కదండి, వాటిపై సుప్రీంకోర్టు నిర్ణయం గురించి. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రిమండలి అనేది అవసరమని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 1, 2, 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పార్లమెంట్ అనే సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లు అనేవి జారీ చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆఫీస్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ క్రియేటెడ్ బై విచ్ ఆర్టికల్? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. ఈ పదవిని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 76 అండి. ఈయనే మనకి దేశ అత్యున్నత న్యాయాధికారి అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసేద్దాం. ఆర్టికల్ నెంబర్ 148, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 280, ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 324 ఏంటనేది మీరు నాకు చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? పార్లమెంట్ ఏర్పాటు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుందని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 79 అండి. ఈ పార్లమెంటు ఏర్పాటు ఉంటుంది కదా, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ కలిపి, ఇవన్నీ కలిపి పార్లమెంట్ ఏర్పాటు అనేది జరుగుతుందని చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 80 ఏంటండి? రాజ్యసభ నిర్మాణం. 81 ఏంటి? లోక్సభ నిర్మాణం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈ సమ్మోన్డ్ అండర్ విచ్ ఆర్టికల్? పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేశారు అని చెప్పి అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 108. ఈ అంబులెన్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి బాగా, 108 అనేది ఈ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి. అంటే ఏం లేదండి, జాయింట్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఈ జాయింట్ సిట్టింగ్ రిలేటెడ్ ఆర్టికల్ అండి ఇది. నెక్స్ట్ 105 ఆర్టికల్ వచ్చి పార్లమెంటు మరియు సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రత్యేక అధికారాలు అనే వాటి గురించి చెప్తుంది, ప్రివిలేజెస్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 110, మనీ బిల్లు. మనీ బిల్ ఇది కూడా ఇంపార్టెంట్, మనీ బిల్ యొక్క నిర్వచనం గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 112, వార్షిక ఆర్థిక ప్రకటన, బడ్జెట్. ఈ బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ 112 అండి. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కదండి February 1st బడ్జెట్ అనేది, అది ఎన్నోసార్లు ప్రవేశపెట్టారు అనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డెఫినేషన్ ఆఫ్ ఏ మనీ బిల్ ఈజ్ గివెన్ ఇన్ ఆర్టికల్? మనీ బిల్ యొక్క నిర్వచనం ఏ ఆర్టికల్లో ఇవ్వబడింది? ఆల్రెడీ ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం మనం. ఆర్టికల్ నెంబర్ 110లో ఇవ్వబడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇందులో కొత్తగా వచ్చింది ఏంటి? ఆల్రెడీ 108, 112లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 109 ఇది మనీ బిల్లులకు సంబంధించిన ప్రత్యేక ప్రక్రియ అండి. రాజ్యసభకు వీటి మీద ఉన్న పరిమితుల గురించి ఆర్టికల్ నెంబర్ 109 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బడ్జెట్ ఈజ్ ప్రజెంట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద వార్షిక ఆర్థిక ప్రకటన బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది? ఇదే కదా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ నెంబర్ 112 అనేది వివరిస్తుంది. కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 114 అండి. ఇది ఆల్రెడీ 110 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది.
ఈ మనకి అప్రిషియేషన్ బిల్ అని ఉంటుంది కదా, దానికి సంబంధించిందండి. నెక్స్ట్ మనకి ఈ ఆర్టికల్ నెంబర్ 116 అనేది మనకి ఓట్ ఆన్ అకౌంట్, దీని గురించి వివరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు ద ప్రోముల్గేట్ ఆర్డినెన్సెస్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్? పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ కల్పిస్తుంది అని అడిగాను. దీనికి ఆన్సర్ ఇందాకే చెప్పాను, ఆర్టికల్ నెంబర్ 123. ఈ 213 దీని గురించి తెలుసుకుందాం. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే విధానం. 1, 2, 3, 1 తర్వాత 2, 2 తర్వాత 3, ఇది వచ్చి మనకి ఎవరో రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేసే దాని గురించి. ఆర్టికల్ నెంబర్ 213 ఇది రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటాడు కదా, ఆయన ఆర్డినెన్స్లు జారీ చేస్తాం. ఇది ఎప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తున్నారు? రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు, ఇక్కడ మనకి పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు. ఇలా కంపేర్ చేసుకుని చదువుకుంటే ఈజీగా పాలిటీ ఆర్టికల్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 352 ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, దానికి సంబంధించింది, జాతీయ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 356 ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన గురించి చెప్తుందండి స్టేట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ డీల్స్ విత్ ఇన్. సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు రాజ్యాంగం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అని అడిగాడు. ఆర్టికల్ నెంబర్ 124 అండి. ఈ ఆర్టికల్ నెంబర్ 124 ఏం చెప్తుంది మనకి? ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం గురించి వివరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు. ఇక నుంచి మీకు హైకోర్టు అనే పేరు వినపడగానే ఆర్టికల్ నెంబర్ 214 అనేది గుర్తొచ్చేయాలండి, వెంటనే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 148 అండ్ 324 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 324 దేనికి సంబంధించింది అని అడిగాను, మీరు కామెంట్ చేశారా లేదా ఇంకా. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ నియమం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుందని అడిగారు. ఆర్టికల్ నెంబర్ 148 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 153 ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ అనే ఆయన ఉండాలంటండి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ దేర్ షల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని ఆర్టికల్ చెప్తుంది. ఇందాక చూసారు కదా, ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించే. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఇలాగ ఆప్షన్ మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచించి నేను ముందు ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్టికల్ నెంబర్ 153 అండి. నెక్స్ట్ మనకు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇంపార్టెంట్ చూద్దాం. 154 ఏం చెప్తుంది? రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం అనేది ఎవరి చేతిలో ఉంటుందండి? రాష్ట్రాలకు సంబంధించి అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ చేతిలో ఉంటుందని చెప్పి 154 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ 155 ఆర్టికల్ ఏం చెప్తుంది? గవర్నర్ నియామకం. ఈ గవర్నర్ నియామకం ఎవరి ద్వారా జరుగుతుందండి? రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. గవర్నర్ నియామకం 155. నెక్స్ట్ 161 ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి కదా, పార్డోనింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. మీరు ఈ ఆర్టికల్ చదివేటప్పుడు రాష్ట్రపతి అని చెప్పి ఒక పక్కన రాసుకోండి, అలాగే గవర్నర్ అని చెప్పి ఇంకో పక్కన రాసుకోండి. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా కంపేర్ చేసుకుని చదువుకుంటే పాలిటీ ఆర్టికల్స్ అనేవి అసలు గుర్తుండిపోతాయండి, మర్చిపోం. మళ్ళీ జాగ్రత్తగా ఇలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ఆఫ్ గవర్నర్ టు promulgate ordinances during the recess of the state legislature is given in. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి 213 అండి. ఈ 213 దీనికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ దేర్ షల్ బి ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏంటంటే మనకి కరెక్ట్ ఆప్షన్ 214 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్, ద హైకోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూస్ రిట్స్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్లు జారీ చేసే అధికారం హైకోర్టులకు ఏ ఆర్టికల్ కింద ఉంటుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 226 అండి. ఈ 226 ప్రకారం మనకి రిట్స్, హైకోర్ట్స్ అనేవి రిట్స్ జారీ చేసే అధికారం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 29th బిట్, ద ఫైనాన్స్ కమిషన్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ విచ్ ఆర్టికల్. రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేశారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 280 ఆర్టికల్ అండి. 315 ఆర్టికల్, ఈ కేంద్రం ఉంటుంది కదా యూపీఎస్సి, ఈ మరియు అండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా స్టేట్ పిఎస్సి, వీటికి సంబంధించిన కమిషన్లు ఏర్పాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 324 అనేది వివరిస్తుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 326 వయోజన ఓటు హక్కు. 18 ఏళ్ళ నిండిన వారికి ఓటు వేసే హక్కు కల్పించడాన్ని ఏ ఆర్టికల్ చూపిస్తుంది? 326. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 352 అండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ అండి, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి.
నెక్స్ట్ 356 రాష్ట్రపతి పాలన, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 360 అండి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా దానికి సంబంధించిన ఆర్టికల్. ఈ 352, 356, 360 వీటి నుంచి ఏదో ఒక షిఫ్ట్లో ఎస్ఎస్సి జీడీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, లక్ బాగుంటే మన షిఫ్ట్లోనే ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 368, ఈ రాజ్యాంగాన్ని సవరించడం ఉంటుంది కదా, అమెండమెంట్స్ మన నెక్స్ట్ టాపిక్ కూడా ఈ అమెండ్మెంట్ గురించి అనేది చూద్దాం. సో నేను ఇప్పటి వరకు ఈ ఆర్టికల్స్లో ఏవైతే బిట్స్ మనకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్ టాప్ 31 బిట్స్ అనేవి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. అలాగే కొత్తగా నేను నిన్నటి నుంచి ఈ మిషన్ బ్రహ్మాస్త్ర అనే ప్లాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. దీంట్లో మనకి 2025 రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆల్ టాపిక్స్ సంబంధించి పీడిఎఫ్స్ అనేవి తయారు చేసి దాంట్లో పెట్టడం అయితే జరిగిందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, ఈ మిషన్ బ్రహ్మాస్త్ర ప్లాన్ అని చెప్పి. దీంట్లో ఈ ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అనేవి అందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పీడిఎఫ్సే కాకుండా ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ 2026కి సంబంధించి పీడిఎఫ్స్ అనేవి ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. అదేవిధంగా ప్రతిరోజు నైట్ 9 PM క్విజ్జెస్, డైలీ ఒక 20 to 30 MCQs. ఇవేవైతే పీడిఎఫ్స్లో మీరు మార్నింగ్ ప్రిపేర్ అవుతున్నారో నైట్ మీకోసం నేను ఇక్కడ ఈ క్విజెస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి జీడీ బ్రహ్మాస్త్ర ప్లాన్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఐడి ఉంటుంది స్టడీ విత్ సతీష్ అని, ఆ టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.